మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం బ్రిక్స్ కరెన్సీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డాలర్ ప్లేస్లోకి బ్రిక్స్ కరెన్సీ ఎప్పుడు ఇది చాలా పెద్ద విషయం అనమాట. అంతర్జాతీయంగా ఒక రకంగా చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత గత 80 సంవత్సరాల్లో జరుగుతున్న అతిపెద్ద ప్రపంచ విప్లవం, ఆర్థిక రాజకీయ విప్లవం జరగబోతుంది బ్రిక్స్ కరెన్సీతో. ఈ బ్రిక్స్ కరెన్సీకి పేరు ఫిక్స్ అయిపోయింది, డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇదనమాట ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్ని ఒక కుదుపు కుదపబోతుంది. మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండానే ప్రపంచంలో ఒక విప్లవం వచ్చేసినట్టు అనమాట. అంత పెద్దదే ఈ డాలర్ ప్లేస్లోకి బ్రిక్స్ కరెన్సీ. దీనికి డేటు అదేవిధంగా పేర్లు ఫిక్స్ అయిపోవడం జరిగింది. ఎక్కడికక్కడ అంతర్గతంగా హ్యూజ్ డిప్లొమసీ, అంటే ఎంతో దౌత్యం జరిగిపోయింది, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, ఆ డేట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. దీనికి సంబంధించి మరి ఏంటి బ్రిక్స్ కరెన్సీ పేరేంటి, డేట్ ఫిక్స్ ఏంటి అంటే సెప్టెంబర్ 12, 13వ తారీఖుల్లో 18వ బ్రిక్స్ సమావేశం న్యూఢిల్లీ వేదికగా జరుగుతుంది. న్యూఢిల్లీలో నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. దీనికి 20 దేశాధినేతలు వస్తున్నారు, బ్రిక్స్ 11 దేశాధినేతలు. దీనికి పుతిన్, జీ జిన్పింగ్ కూడా రావడం జరుగుతుంది. ఈ డేట్న సెప్టెంబర్ 12వ తారీఖున బ్రిక్స్ కరెన్సీకి సంబంధించిన పేర్లు ఫిక్స్ అయిపోయినాయి. డేటు సెప్టెంబర్ 12, 13 పేర్లు ఏంటంటే కరెన్సీ నేమ్ R5 అనే ఒకటి, తర్వాత యూనిట్ అనేది ఒకటి. ఈ రెండు ఈ డాలరు ఆధిపత్యాన్ని ప్రపంచంలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్, అంటే వెస్టర్న్ ఆధిపత్యం ఉంటుంది. స్విఫ్ట్ అనే పేమెంట్ ఎవరైనా అందులోనే చేయాలి, అందులో చేయకపోతే కుదరదనమాట. ఆ స్విఫ్ట్కి ప్రత్యామ్నాయంగా యూనిట్ అని, తర్వాత డాలర్కి ప్రత్యామ్నాయంగా R5 అనేది వచ్చేసి ఇది ఫిక్స్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఒక కుదుపు, ట్రంప్ గోల అనమాట. కానీ ట్రంప్ను పక్కన పెట్టేసి కూడా మరి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఈ యొక్క ప్రపంచ నేతలు న్యూఢిల్లీ వేదికగా ఇది జరిగిపోబోతుంది సెప్టెంబర్ 12, 13వ తారీఖులో. తర్వాత బ్రిక్స్ కరెన్సీ పేరేంటి అంటే ఒకటి ఫస్ట్ R5 అంటే 5 దేశాలు, బ్రిక్స్ దేశాల్లో బ్రిక్స్ 5 దేశాలు ఉంటాయి. ఈ 5 దేశాల కరెన్సీలో ఫస్ట్ పదాలు ఉపయోగించి ఇంగ్లీష్ R5 అనమాట. 5 Rలు. ఫస్ట్ R ఏంటంటే ఇండియా రూపీ, తర్వాత యువాన్ అంటాం చైనా కరెన్సీ, దానికి ఇంకొక పేరు ఉంది రెన్బిన్బి అని. అంటే ఇండియా రూపీ, చైనా రెన్బిన్బి, రష్యా రూబుల్, తర్వాత సౌత్ ఆఫ్రికా ర్యాండ్, అదేవిధంగా బ్రెజిల్ రియల్. ఈ 5 కరెన్సీలు కలిపితే R5 అనమాట. ఈ కరెన్సీలో తన జీడిపికి అనుకూలంగా ఈ రేషియోల నిష్పత్తిలో వీటి పవర్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ చైనా రెన్బియే 43% వాటా, తర్వాత అత్యధిక వాటా ఇండియాది 15% ఉంటుంది. ఈ విధంగా ఈ 5 దేశాలు తమ ఆర్థిక శక్తులకి ప్రపోర్షనేట్గా, నిష్పత్తికి అనుకూలంగా ఈ R5 అనేది ఒక ప్రపంచ స్థాయి కరెన్సీని తయారు చేస్తుంది. దీన్ని SDR అంట, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచంలో అమెరికా ఆధిపత్యంలో ఉన్న బ్రిటన్ వుడ్స్లో IMF ప్రపంచ బ్యాంక్ తెచ్చిన వరల్డ్ కరెన్సీ ఒకటి ఉంటుందండి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని. దాని ప్లేస్లోకి ఈ అంతర్జాతీయ కరెన్సీ వచ్చేస్తుంది. ఇదే R5 అనమాట. ఈ డేటు సెప్టెంబర్ 15న న్యూఢిల్లీలో లాంచ్ అయిపోతుంది. ఆల్రెడీ దీన్ని ఆమోదించడం జరిగింది, ఇక్కడ పూర్తి స్థాయిలో లాంచ్ అయిపోతున్నారు. తర్వాత ఏంటంటే బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ ఒకటి వచ్చేస్తుంది. ఇప్పటికి వెస్టర్న్ పేమెంట్ సిస్టమ్ ఒకటి ఉంది, ఫియట్ అని, స్విఫ్ట్ అని. అందులో ఎవరు చేయకపోయినా ఇంకా ప్రపంచంలో ఒంటరి అయిపోయినట్టే. దాన్ని అమెరికా ఆంక్షలు విధించడానికి ఉపయోగపడుతుంది. రష్యాని ఇబ్బంది పెడుతుంది, ఇరాన్ని ఇబ్బంది పెడుతుంది, ఉత్తర కొరియాని ఇబ్బంది పెడుతుంది ఆంక్షలతో. ఇప్పుడు దీని ప్లేస్లోకి వచ్చేదే యూనిట్ అనే ఒక పేమెంట్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. దాని పేరే బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ యూనిట్ అంటాం. దీనికి ఏంటంటే ఈ పేమెంట్ సిస్టంలో 40% గ్యారెంటీ బంగారం. రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ దేశాల దగ్గర ఉన్న 11 బ్రిక్స్ దేశాల్లో ఉన్న బంగారం 40% భరోసా ఉంటుంది. మిగిలిన 60% ఏంటంటే ఈ R5 కరెన్సీ ఉంటుంది. కాబట్టి ఒక దేశం ఆధిపత్యం ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఇక అమెరికా ఆధిపత్యం ఉంది స్విఫ్ట్లోను, డాలర్లో. ఇక ఒక దేశం ఆధిపత్యం ఉండదు. మల్టీపోలారిటీ, భిన్నధ్రువ ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఏలబోయేది అమెరికా ఒకటి కాదు, బ్రిక్స్ దేశాలు 5 దేశాలు ముఖ్యంగా ఏలబోతున్నాయి అనమాట ప్రపంచ ఆర్థిక వ్యవస్థని. ఎవరిది ఆధిపత్యం ఉండదు. ఇది ఇండియా, రష్యా, చైనా కోరుకునేది ఈ భిన్న ధ్రువ ప్రపంచం అనమాట. దీన్ని అచీవ్ చేయబోతున్నారు ఈ యొక్క యూనిట్ పేమెంట్ సిస్టంతో. ఇక ఈ యూనిట్తో ప్రపంచంలో ట్రేడ్ అంతా యూనిట్లో జరుగుతుందన్నమాట. కాబట్టి డాలర్కి ప్రత్యామ్నాయంగా యూనిట్ వచ్చేస్తుంది. ఈ యూనిట్లో ఇండియా, చైనా, రష్యా, ఈ బ్రిక్స్ దేశాల ఆధిపత్యం ఉంటుంది.
కాబట్టి ఎవరి ఆధిపత్యం ఉండదు, అమెరికా ఆధిపత్యం బద్దలైపోయినట్టే. ఇప్పుడు దీనికి సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికి పుతిన్, జిన్పింగ్ కూడా దీనికి వస్తున్నారు, మొత్తం దేశాధినేతలు వస్తున్నారు. ఇది సెప్టెంబర్ 12వ తారీఖున భారత్ భవన్లో మనం దీనికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఒకటి R5, రెండోది యూనిట్ అంటే పేమెంట్ సిస్టమ్, బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ వచ్చేసింది, డిజిటల్ పేమెంట్ సిస్టమ్. తర్వాత డాలర్కి ప్రత్యామ్నాయంగా యూనిట్ వచ్చేసింది, స్విఫ్ట్కి ప్రత్యామ్నాయంగా యూనిట్ R5 వచ్చేసింది. సో అమెరికా డాలర్, అమెరికా స్విఫ్ట్ పేమెంటు, వెస్టర్న్ డామినేషన్ బద్దలైపోయినట్టే సెప్టెంబర్ 12. దీన్ని ప్రపంచ విప్లవం అని పిలుస్తాను. ప్రపంచంలో యుద్ధాలు జరగకుండానే ఒక ఆర్థికంగా వచ్చేసిన ఒక విప్లవం అనమాట, ఒక అద్భుతమైన విప్లవం ఇది. తర్వాత సెప్టెంబర్ 12న డాలర్కు సమాధి. ఇది ఎందుకు చెప్పాలంటే, ఈ డాలరు ఉన్నా పర్వాలేదండి. డాలరు ఈ వెస్టర్న్ ఆధిపత్యంలో ఉన్న ఈ పేమెంట్ సిస్టంలో ఏంటంటే మిగిలిన దేశాన్ని తుచ్చ దేశాలుగా చూడడం, అవసరమైతే ఆర్థిక ఆంక్షలు విధించడం, ఎవరైనా వాళ్ళ చెప్పు చేతల్లో వినాలి. ఇప్పుడు చూడండి, రష్యా, పుతిన్, ఇరాన్ నరకం అనిపిస్తున్నాయి ఇన్ఫ్లేషన్తో. తర్వాత రీసెంట్ వరకు వెనిజులా, ఉత్తర కొరియా, ఈ దేశాలన్నిటిని అమెరికా మాట వినకపోతే ఊరుకోదు, ఆంక్షలు విధిస్తుంది. అలాంటి డాలర్కి స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్కి సమాధి అయిపోతుంది. అందుకే వ్లాడిమిర్ పుతిన్, జీ జిన్పింగ్, మోడీ, తర్వాత మనకి ఇంకా 11 దేశాల అధినేతలు న్యూఢిల్లీలో సమావేశమయ్యి డాలర్కి సమాధి అనేది ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ప్రపంచంలో ఒక అద్భుతమైన రాజకీయ ఆర్థిక విప్లవం వచ్చేసినట్టే. ఇప్పుడు వెస్టర్న్ ఆధిపత్యం అంతం, డాలరు తర్వాత స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ పోయింది అంటే పశ్చిమ దేశాల ఆధిపత్యం పూర్తిగా అస్తమించినట్టే. మరి అది అస్తమిస్తే బ్రిక్స్ ఉదయించినట్టే. ఈ బ్రిక్స్ అద్భుతంగా బయటకు వచ్చేసింది. ఈ బ్రిక్స్ ఎలా ఉదయిస్తుందంటే, ఇప్పుడు ప్రపంచంలో గత 1990 నుంచి 2026 వరకే 356% అభివృద్ధి చెందినవి ఈ వెస్టర్న్ కంట్రీ G7తో పోలిస్తే. ఈ బ్రిక్స్ ఉదయించినట్టే. అంటే పవర్ అంతా ఆసియా వైపు వచ్చేసింది. ఆసియాను ఇప్పుడు రష్యాను కూడా యురేషియాలో భాగంగా చూడాలి. చైనా, ఇండియాలు అత్యధిక ఆధిపత్యాన్ని కలిగి ఉండబోతున్నాయి. బ్రిక్స్ ఆధిపత్యం అంటేనే ఇండియా, చైనా. ఇండియా లేకుండా చైనా చేయలేదు, చైనా లేకుండా ఇండియా చేయలేదు. కాబట్టి ఈ బ్రిక్స్లో అత్యధిక ఆధిపత్యం ఉండేది ఇండియా, చైనాది, తర్వాత రష్యా. అంటే ఇండియా, చైనా, రష్యాలు 3 ఉదయించడం అంటే ఇక వెస్టర్న్ అంతం అయిపోయినట్టే. ఇది జరగబోతుంది. ఎంత పెను విప్లవం జరిగిందో మనం చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ బ్రిక్స్ కరెన్సీని ఆపడానికే ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, ఎంత డేంజరస్గా ఉన్నాయంటే చూడండి. CIA చీఫ్ని జాన్ ర్యాడ్క్లిఫ్ని ఇప్పుడు C-17 హెర్క్యులస్ ఫ్లైట్లో మాస్కోకి సీక్రెట్గా పంపాడు. అది బయటకు వచ్చేసింది. కానీ పుతిన్ వినలే. ఏది ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపేస్తాను, నీకు అత్యధికంగా ఫేవర్ చేస్తాను, ఈ బ్రిక్స్ కరెన్సీ తేవడానికి ప్రయత్నం చేయొద్దని ఈ ట్రంప్ పుతిన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. అసలు పుతిన్ CIA చీఫ్ని మీట్ అవ్వకుండా న్యూఢిల్లీ వస్తున్నాడంటే ఊహించుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇంకోటి చేశాడు, చైనాకి అభయాలు, తైవాన్ని నేను ఇవ్వను, తైవాన్ని నువ్వు ఆక్యుపై చేసుకుంటే నేను అక్కడ రక్షణకు రాను అనుకుంటూ చైనాని ఆపడానికి ట్రై చేశాడు. కానీ చైనా అధ్యక్షుడు 400 మంది డెలిగేట్స్తో న్యూఢిల్లీలో దిగుతున్నాడు. ఇది చాలా పెద్ద డెలిగేట్స్ అనమాట. జీ జిన్పింగ్ రావడం అంటే మాటలు కాదు న్యూఢిల్లీ, అది కూడా 400 మంది ప్రతినిధులతో. దీంతో ఇరాన్ నేతలు ఇరాన్ ఆపడానికి ప్రయత్నం చేసిన ఇరాన్ ఆగదు. సౌదీ అరేబియా, ఇస్లామిక్ నాటోలో ఉన్న సౌదీ అరేబియా అధ్యక్షుడు MBS ఇక్కడికి వస్తున్నాడు. ఈజిప్టు, తర్వాత ఇథియోపియా, ఈ నాయకులందరూ ఇక్కడికి వస్తున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు, వీళ్ళందరూ బ్రిక్స్ నేతలు, వీళ్ళందరూ న్యూఢిల్లీ వస్తున్నారు. వీళ్ళని ఆపడానికి ఎంతో చేశాడు. తర్వాత రీసెంట్గా ఇండియాలో కూడా సెర్గియో గోరు ప్రతినిధి, అది రాయబారి, ట్రంప్ రాయబారి ఇక్కడ, ఆయన కూడా ఇండియా కాశ్మీర్ మీదే అని న్యూఢిల్లీని కూల్ చేయడానికి ట్రై చేశాడు. అంతం. ఈ విధంగా పుతిన్, జీ జిన్పింగ్, మోడీ, ట్రంప్ ప్రయత్నాలకి లొంగల, క్యారెట్ అండ్ స్టిక్ భయాలకి లొంగలేదు, లుక్రేటివ్ వరాలకే లొంగలేదు. బ్రిక్స్ కరెన్సీ తేవడానికి ఈ 3 సంకల్పం మనం చూడొచ్చు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12వ తారీఖున ట్రంప్ దౌత్యం విఫలం, ట్రంప్ ఆధిపత్యం అంతం, డాలర్ ఆధిపత్యం అంతం జరుగుతుందన్నమాట. తర్వాత బ్రిక్స్ వర్సెస్ G7. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రపంచంలో ఫైనాన్షియల్లో ఈ విశ్లేషకులందరూ ఇదేనమాట, ఏంటి బ్రిక్స్ G7ని అధిగమించింది. ఎస్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే బ్రిక్స్ చూస్తే ఏంటంటే, ప్రపంచ పాపులేషన్లో 50% బ్రిక్స్ దేశాల్లో ఉన్నారు. ప్రపంచ జనాభాలో 800 కోట్ల 50%, 400 కోట్ల మంది బ్రిక్స్ దేశాలు 11 దేశాల్లో ఉన్నారు. తర్వాత జీడిపి పరంగా చూస్తే ప్రపంచ జీడిపిలో 27%. అది పర్చేజింగ్ పవర్ పారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్యం చూస్తే 35%. ఆల్రెడీ G7
7 దేశాలు వెస్టర్న్ 7 దేశాలని అధిగమించేసింది ఇది. ఏది త్రిబుల్-పిలో పాపులేషన్లో ఎక్కువే, భూభాగంలో ఎక్కువ, తర్వాత ట్రేడ్ పరంగా ఇంకా కొంచెం తక్కువ ఉంది, కానీ ఇది చాలా విస్తృతంగా అభివృద్ధి చెందిపోతుంది. తర్వాత ప్రపంచ గోధుమల ఉత్పత్తిలో 42% మన బ్రిక్స్ దేశాల్లో. తర్వాత రైస్ ప్రొడక్షన్లో 56%, అగ్రికల్చర్ ప్రొడక్షన్ 45% వ్యవసాయ ఉత్పత్తి బ్రిక్స్ దేశాల్లో జరుగుతుంది. తర్వాత ఆయిల్ ప్రొడక్షన్ 30% ఆయిల్ ప్రొడక్షన్ ఇక్కడ 2045 నాటికి పూర్తిగా G7 అన్ని విధాలుగా ఈవెన్ నామినల్ జీడిపిలో కూడా అధిగమించేస్తుంది అనమాట. అంటే ఉదయిస్తున్నది బ్రిక్స్ అనమాట. ప్రపంచ ఆధిపత్యం బ్రిక్స్ చేతిలోకి వచ్చేసింది. అందులో ముఖ్యంగా ఇండియా, చైనా, రష్యాది. వీళ్ళు ప్రపంచ ఆధిపత్యాన్ని అందరూ కలిసి ఒకే దేశం ఆధిపత్యం లేకుండా భిన్న ధ్రువ ప్రపంచం మల్టీపోలార్ వరల్డ్ లాగా రూల్ చేయబోతున్నారు. దీనికి బ్రిక్స్ చూడండి ఎంత గొప్ప ముహూర్తం ఫిక్స్ చేశారు సెప్టెంబర్ 12. అందుకనే నరేంద్ర మోడీ విశ్వగురు భారత్ విశ్వగురు అని చెప్పొచ్చు అనమాట. తర్వాత విషయం ఏంటంటే ఇండియా చైనా, ఇండియా ప్లస్ చైనా ఈక్వల్ టు అమెరికా అంతమండి. ఇక్కడ రష్యాని పక్కన పెడితే ఇండియా ప్లస్ చైనా తలుచుకుంటే రీసెంట్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్మ్యాన్ సాచ్ ప్రతినిధి ఎకనామిస్టు జిమ్ ఓ నీల్, ఈయన 2001లో ఒక పదాన్ని సంబోధించాడు ప్రపంచంలో, అదే బ్రిక్స్. ఈ బ్రిక్స్ అనే పదాన్ని ఆయన ఉపయోగించాడు, జిమ్ ఓ నీల్. దాన్ని ఆయన ఊహించినట్టే బ్రిక్స్ వచ్చేసింది 2009లో. 2009లో వచ్చేసింది, 2011లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిపోయింది, 2024లో ఇంకో 5 దేశాలు, 2025లో ఇండోనేషియా జాయిన్ అయిపోయింది. 11 దేశాలు అయిపోయింది. ఆ జిమ్ ఓ నీళ్ళు ఊహించిందే జరిగింది. ఇప్పుడు ఇదే జిమ్ ఓ నీలే ఊహించింది ఏంటంటే ఇండియా చైనా ఒకటవుతే ట్రంప్ టారిఫ్లకి అంతం, డాలర్కి అంతం అని చెప్పాడు. ఆయన ఊహించిందే మళ్ళీ జరిగింది. జీ జిన్పింగ్ దగ్గరికి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెళ్ళడం, సంభాషణ జరగడం, ఆయన 400 మంది ప్రతినిధులతో న్యూఢిల్లీ రావడం. అందరూ అనుకుంటారు బోర్డర్లో కొట్టుకుంటున్నారు, బోర్డరే, యుద్ధాలే. కానీ ఇక్కడ ఎకనామికల్గా కలిస్తే అవన్నీ తర్వాత విషయం, సెకండరీ. బోర్డర్ ప్రాబ్లమ్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. ఇది ఎందుకంటే ప్రపంచీకరణ యుగం. ఇండియా చైనా ఈ లిబరేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రపంచీకరణ రెండే. ఈ ఇండియా చైనాలే అత్యధిక వృద్ధి, అత్యధిక ప్రపంచ జనాభా ట్రేడ్ పరంగా ఉన్నాయి, సూపర్ పవర్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియా చైనా ఈ రెండు కలిసిని న్యూఢిల్లీలో కలిసినాయి కాబట్టి ట్రంప్ టారిఫ్లు, ట్రంప్ డాలర్ అంతం, అది జిమ్ ఓ నీల్ ఊహించింది. ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుందని మనం ఈ న్యూఢిల్లీ సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో చెప్పొచ్చు అనమాట. తర్వాత న్యూఢిల్లీకి 20 దేశాధినేతలు చూడండి. సెప్టెంబర్ 12, 13న న్యూఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సమావేశానికి ఎంతమంది వస్తున్నారంటే 11 బ్రిక్స్ దేశాధినేతలు వస్తున్నారు. ఎవరు? ఇండియాతో పాటు చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఈ 5 అనుకుంటారు. కానీ 2024లో 5 దేశాలు జాయిన్ అయినాయి. అదేంటి? ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, సౌదీ అరేబియా, యుఏఈ వాళ్ళ నేతలు వస్తున్నారు. ఇరాన్ ప్రెసిడెంట్ పిజాస్కెన్ వస్తున్నాడు, సౌదీ అరేబియా నేత మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా వస్తున్నారు, సిసిలీ, ఈజిప్ట్ వస్తున్నారు. దీంతో పాటు ఇంకొక 11 దేశాధినేతలు పార్ట్నర్షిప్ కంట్రీస్ కింద ఇక్కడ రాబోతున్నారు. ఇది ఇండోనేషియా కూడా ఆల్రెడీ పార్టీ కాబట్టి. ఎవరంటే ఇటు ఉగాండా, కిర్గిస్తాను, కజకిస్తాను, ఉజ్బెకిస్తాను ఈ నేతలు, బెలారస్, తర్వాత బొలీవియా, నైజీరియా నుంచి అక్కడి నుంచి కూడా వస్తున్నారు. తర్వాత ఇంకా ఎంతో మాత్రం వియత్నాం నుంచి నేతలు వస్తున్నారు. ఈ విధంగా ఒక అద్భుతం. అంటే 21 దేశాధినేతలు ఇంకా కొంతమంది ప్రతినిధులు ఈ G7 అధిగమించిన బ్రిక్స్ సమావేశానికి, న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి రాబోతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, న్యూఢిల్లీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది వరల్డ్ క్యాపిటల్ ఆన్ సెప్టెంబర్ 11th and 12th అనమాట. విశ్వగురు పాత్రని భారతదేశం షోకేజ్ చేస్తుంది, ఎంత పవర్ఫుల్ కంట్రీ ఇండియా అవతరించిందని. ఈ విధంగా చైనా, ఇండియా, రష్యాలు కలిసి ప్రపంచ ఆధిపత్యాన్ని స్వీకరించబోతున్నాయి. సెప్టెంబర్ 12, 13 తారీఖున అమెరికా డాలర్కి, అమెరికా ట్రంప్ దౌత్యానికి, అమెరికా అంతం అనేది ఆ రోజే ఫిక్స్ అవుతుంది. ఆ రోజున మొదలయ్యే చరిత్ర ఇక నుంచి కలిసికట్టుగా వెళ్తారు. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఇండియా చైనాల దగ్గర ఇన్ని బోర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి వీళ్ళందరూ కలుస్తారంటే ఒక్కటేనండి. గత 11-20 సంవత్సరాలుగా మనం ఒక్కసారి చూసినట్టయితే ఇండియా చైనాలు వారికి వెళ్ళినంత పని చేసినాయి. గాల్వాన్లో 2020 మనం గుర్తుంది, 2018 ఈ ప్రాంతంలో కూడా. కానీ ఎంత పక్కన యుద్ధాలు జరుగుతున్నా ట్రేడ్ పరంగా, ఎకనామీ పరంగా రెండూ కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్రిక్స్ కరెన్సీ R5ని, యూనిట్ని తెచ్చి డాలరు, స్విఫ్ట్, వెస్ట్రన్ కంట్రీస్ అంతం చేస్తే ఇక ఇండియా చైనాలు ఒకటే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. అందుకనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో అక్కడ బోర్డర్ ప్రాబ్లమ్స్ చర్చించుకుంటున్నారు. ఇదే అది అదే అనమాట. బౌండరీ ప్రాబ్లం, పొలిటికల్ ఇన్నున్న
ఎకనామికల్ ప్రాబ్లంకి కోఆపరేషన్కి అడ్డు రావు అని చెప్పిందే ఇది. మధ్యలో రష్యా కూడా ఉంది ఇండియా చైనాల మధ్య ఉండడానికి, మధ్యవర్తిగా ఉండడానికి ఆల్మోస్ట్ అనమాట. కాబట్టి ఏ విషయం ఉండదు. శత్రువులు అనుకున్న వాళ్ళంతా ఒకటవుతున్నారు న్యూఢిల్లీలో. చూడండి, ఇరాన్, సౌదీ అరేబియా, సున్నీ షియా నేతలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇండోనేషియా నేత ఇక్కడ రాబోతున్నాడు. యుఏఈ రాబోతుంది. సౌదీ అరేబియా యుఏఈకి పడదు, ఇండియా చైనాకు పడదు. కానీ ఎకనామికల్గా సుసంపన్నం అవ్వాలి, అమెరికా ఆధిపత్యాన్ని భరించలేక వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఒక అద్భుతం. తర్వాత ఇక్కడ సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈలు ఇక్కడ ఉండడం అంటే ఆయిల్ ప్రొడక్షన్ ఇండియా చైనాలకు వస్తాయి. కాబట్టి ఇండియా చైనాలు ఈ పేమెంట్ సిస్టమ్ని అద్భుతంగా వెళ్తే వాళ్ళు తీసుకునే అమ్ముకునేవాళ్ళు, ఎనర్జీ కొనుక్కునేవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తి ఇక్కడ, కార్మిక జనాభా ఇక్కడ, యూత్ పాపులేషన్ ఇక్కడ. కాబట్టి బ్రిక్స్ ఉదయిస్తుంది. దానికి సెప్టెంబర్ 12న ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రపంచ కరెన్సీగా డాలర్ ప్లేస్లోకి బ్రిక్స్ కరెన్సీ R5 యూనిట్ అనేవి రాబోతున్నాయి. ఎంత గమ్ముగా, చాలా సైలెంట్గా, ఎంత బ్యాక్గ్రౌండ్ జరిగిందో చూడండి. న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి ట్రంప్ సైలెంట్గా ఎంత అడ్డుకోవడానికో ట్రై చేశాడు, కానీ అది వర్కౌట్ కాలే. మొత్తం తర్వాత ఇరాన్ యుద్ధానికి, ఇటు ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ముగింపు న్యూఢిల్లీలో జరగబోతుంది. ప్రపంచ జియోపొలిటికల్ సిచ్యువేషన్కి, అంత పొలిటికల్ యుద్ధాలని ఆపడం, ప్రపంచ కరెన్సీకి ఒక ఉదయాన్ని తీసుకురావడం అనేది న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో జరగబోతుంది. ఇది ఇండియాని విశ్వ గురువు స్థానంలోకి నిలబెడుతుంది కూడా డేటు.